బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై సీఎం ఆరా తీస్తున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం జరుగుతుంది. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు కూడా హాజరయ్యారు. రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి, అలాగే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దానికి సంబంధించి ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏర్పాట్లు, పూర్తిగా దాని గురించి సమీక్ష గావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గంతో సమావేశం జరుగుతోంది పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో. రైతు భరోసా నిధులు అనేవి వ్యవసాయానికి పెట్టుబడిగా రైతులకు అందించేటువంటి కార్యక్రమం రైతు భరోసా. సో రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రతి అర్హులైనటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు చేరే విధంగా మరొకసారి దానికి స్పష్టమైనటువంటి ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కసరత్తు ఒక కొలిక్కి వచ్చేలాగా, దానికి సంబంధించి ఒక నిర్ణయం జరిగేలాగా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా సమాచారం. రైట్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. రైతు నేస్తం నిధుల విడుదలకు సంబంధించి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపైన ఒక పూర్తి స్పష్టత గురించి ఇవాళ సమావేశం జరిగింది. మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు మరింతగా. వాసు, సమావేశంలో ఏం జరిగింది, ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఆ అంశాలపైన ఎటువంటి క్లారిటీ వచ్చింది? రాజేష్, మొత్తానికైతే ముఖ్యమంత్రి సమావేశం మంత్రులతో ముగిసింది. మంత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా కూడా ఈ సమావేశం చాలా కీలకంగా కాబోతోంది. ఎందుకంటే ఇంటర్నల్ జరిగినటువంటి మీటింగ్ సంబంధించి కూడా ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు పోతే ఎలా ఉంటుంది అని కూడా జిల్లా మంత్రులకు సంబంధించి ఆయా జిల్లాల మంత్రులతో పాటు కీలక మంత్రులతో కూడా సీఎం సమావేశం నిర్వహించారు. ఇక ప్రధానంగా రైతు ఏదైతే భరోసాకు సంబంధించి కూడా ఎప్పటి నుంచి రైతుల అకౌంట్లోకి రైతు భరోసా జమ చేయాలి అన్న అంశంపైన కూడా చర్చ జరిగింది. ఎందుకంటే రైతుల నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా విస్తారంగా వర్షాలు పడుతుండడంలో రైతులందరూ కూడా సేద్యం వైపు అడుగులు తీసినటువంటి నేపథ్యంలో కూడా రైతు బంధు ఇప్పుడున్న పరిస్థితుల్లో వేస్తే బాగుంటుంది అనే అభిప్రాయానికి మంత్రులు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇక స్థానిక ఎన్నికలకు కూడా సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కూడా సమర్థవంతంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశాం, ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. చాలా చురుగ్గా మంత్రులకు సంబంధించి కావచ్చు, స్థానిక నేతలకు సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల కట్టడం అయితే కొనసాగుతూ ఉంది. ఇక పూర్తి స్థాయిలో కూడా మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయా, ప్రధానంగా రైతుల సమస్యలతో పాటు స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపైన కూడా అందరూ దృష్టి సారించాలి, స్థానిక నేతలకు కూడా దిశానిర్దేశం చేయాలన్న అంశానికి సంబంధించి కూడా చర్చ చూస్తున్నాం. మంత్రులు కూడా ఇప్పటికే వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా మంత్రులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మన కొద్దిసేపటి క్రితమే సీతక్కతో పాటు పలువురు మంత్రులు కూడా ఒక్కరొక్కరుగా వెళ్లిపోతున్న పరిస్థితి. ఎందుకంటే మరి కాసేపట్లోనే రైతు నేస్తం కార్యక్రమానికి వ్యవసాయ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వెళ్లాల్సిన నేపథ్యంలో కూడా దాదాపు గంట పైగా జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే పూర్తిగా కూడా స్థానిక ఎన్నికలకు, ఎందుకంటే చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్థానిక ఎన్నికల కోసం, ఎందుకంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరాలి అంటే ఖచ్చితంగా స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉండాలి, ఉంటేనే పథకాలు సమర్థవంతంగా అమలవుతాయి. ఎందుకంటే పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి. అందరూ మంత్రులే, కేవలం కేబినెట్ మంత్రులు మాత్రమే ఉన్నారు. జిల్లాలో మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, చూసిన మన కొత్త మంత్రి శ్రీహరి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది చూస్తున్నాం మనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త మంత్రి ఎవరైతే శ్రీహరి వ్యాకాటి శ్రీహరి ఒకటే వాహనం
పోతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. చాలా మంది ఆ మంత్రులందరూ కూడా ఈ యొక్క సమావేశానికి భేటీ అయ్యారు. వివేక్ తో పాటు మరికొంతమంది మహిళా మంత్రులకు సంబంధించి సీతక్క, మరొక కొండా సురేఖ కూడా హాజరయ్యారు. కానీ ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు, ఎలాంటి దిశా నిర్దేశం ముఖ్యమంత్రి చేశాడు అనేది కీలకంగా అవుతుంది. ఎందుకంటే ప్రతి నెలలో 2 సార్లు కేబినెట్ భేటీ ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో గతంలో కేబినెట్ భేటీలో ఉద్యోగ సమస్యలకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏల విషయంలో కావచ్చు, వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కావచ్చు, వాళ్ళ యొక్క రిటైర్మెంట్ పెన్షన్ల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది కీలకంగా అవుతుంది. ఎందుకంటే ప్రధానంగా స్థానిక ఎన్నికల అజెండా ప్రస్తుతం ప్రభుత్వం ముందుంది కాబట్టి వాటిపైనే ఈ యొక్క సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక పంటలకు రైతులు వ్యవసాయం కోసం కూడా అన్ని సేద్యం చేస్తున్న నేపథ్యంలో కూడా వాళ్లకు ఇప్పుడు రైతు బంధుకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా బదిలీ చేయాలనే అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా చర్చకు వచ్చింది. ఇక ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పకడ్బందీగా ప్రజల్లోకి వెళ్లాలి. ఆ సంక్షేమ పథకానికి సంబంధించి ప్రజలకు సమర్థంగా తెలియచెప్పాలి. ఆ విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెనకబడ్డాయి అన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున కూడా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తీసుకొస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశం కూడా ఈ యొక్క మీటింగ్ లో డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే పలువురు మంత్రులు మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా ఈ నెలలోనే చివరి వారంలో ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్న విషయానికి సంబంధించి మరి కాసేపట్లో ఆ స్పష్టత రాబోతా ఉంది. చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లిపోతున్న పరిస్థితి. ఆయన మరి కాసేపట్లోనే సీఎం కాన్వాయ్ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రికి సంబంధించి కూడా మరి కాసేపట్లో వ్యవసాయ యూనివర్సిటీకి సీఎం వెళ్లబోతా ఉన్నారు. అక్కడ రైతు నేస్తం కార్యక్రమం సంబంధించి, ఎందుకంటే పంటలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రైతు నేస్తం కార్యక్రమానికి సంబంధించి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కూడా ఒకటే వాహనంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సీఎంతో డిప్యూటీ సీఎం కూడా కలిసి వెళ్తా ఉన్నారు. వీళ్ళు నేరుగా ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ యూనివర్సిటీకి చేరుకుని అక్కడ రైతు నేస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1037 ఏదైతే రైతు కేంద్రాలకు సంబంధించి కూడా అక్కడ ప్రత్యక్ష కార్యక్రమం ఉంటుంది. రైతులు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడబోతా ఉన్నారు. రైతుల సమస్యలేంటి, ఎలాంటి పంటలు పండించాలి, ఎరువుల సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా రైతులకు సంబంధించి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే రైతు నేస్తం కార్యక్రమాన్ని వ్యవసాయ యూనివర్సిటీలో ప్రారంభించబోతా ఉన్నారు. అక్కడ రైతులతో నేరుగా మాట్లాడబోతా ఉన్నారు. రైతు సమస్యలపైన సాంకేతిక నిపుణులు ఎప్పుడు నిత్యం రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి మార్గం చూపే విధంగా రైతు నేస్తం కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభిస్తున్నారు. మొత్తానికైతే మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం ముగిసింది. మంత్రులందరూ ఒకరొకరుగా వెళ్లిపోతున్న పరిస్థితి. కొత్త మంత్రులతో పాటు మొత్తం 15కు చేరినటువంటి మంత్రి మండలి మొత్తం కూడా ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు చేరుకున్నారు. ఆ ప్రస్తుతం అయితే మంత్రులంతా వెళ్లిపోతున్నప్పటికీ కూడా ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారు అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైతు బంధు ఎప్పుడు రైతుల అకౌంట్లోకి పడుతుందన్నది. రైట్, థ్యాంక్ యూ వాసు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. అనేక ముఖ్యమైన అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించారు. ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.